అది సందర్భంగా మన న్యూ భరత్ నగర్ ఉప్పల్ భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. మన కమిటీ మెంబర్ మధుసూదన్ రెడ్డి సార్తో మాట్లాడదాము. హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉప్పల్ న్యూ భరత్ నగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ భూలక్ష్మి అమ్మవారి దేవాలయం నందు ఉగాది పురస్కారాలు చాలా అంగరంగ వైభవంగా జరపబడింది. ఈ యొక్క కాలనీ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో దుర్గారెడ్డి గారు మరియు శేఖర్ గారు, ప్రభాకర్ గారు, సాయిల్ గారు, హరిశంకర్ గారు మరియు వెంకటేష్ గారు, అన్న వెంకటేష్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి చాలా ప్రత్యేకమైనది. ఈ యొక్క గుడిలో ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా, ఎలాంటి భక్తులకైనా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ కోరిక కోరుకొని ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత, వారి యొక్క కోరిక కోరుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి 21 ప్రదక్షిణలు చేస్తాడు. ఈ యొక్క భూలక్ష్మీదేవి అమ్మవారి ప్రత్యేకత. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వారు వచ్చి 21 రౌండ్లు అంటే ప్రదక్షిణ చేస్తారు. ఈ అమ్మవారి గుడి చాలా చాలా శ్రేష్టమైనది, చాలా ప్రత్యేకమైనది. ఈ గుడిలో కోరుకున్న కోరికలన్నీ అందరికీ కూడా ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, అదేవిధంగా ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మా యొక్క భూలక్ష్మీదేవి ఆలయం నందు ఉగాది యొక్క పురస్కారాలు చాలా అంగరంగ వైభవంగా జరపబడింది. అదేవిధంగా కన్నయ్య పంతులు గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కూడా జపించబడింది. ఈ యొక్క విశ్వసనామ సంవత్సరము అందరికీ విజయాలు చేకూర్చాలని కోరుకుంటూ ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, అదేవిధంగా మధు టీవీ వారికి కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు పొద్దున ఉదయం 8 గంటలకు కన్నయ్య పంతులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి ఆలయం నందు ఉగాది సందర్భంగా చెప్పండి. ఈరోజు ఉగాది పండుగ పురస్కరించుకొని ఉగాది సందర్భంగా ఈరోజు మా భూలక్ష్మీదేవి ఆలయం నందు ఉగాది పురస్కారంలో పొద్దున ఉదయం నుంచి 10 గంటల వరకు అభిషేక కార్యక్రమం జరపబడింది. 10 నుంచి 11 గంటల వరకు ఒక ప్రసార వితరణ జరపబడింది, ప్రసాదము వితరణ చేయబడింది. 1 o'clock ఈ యొక్క కన్నయ్య పంతులు గారి ఆధ్వర్యంలో వారి తమ్ముడి యొక్క పంచాంగ పఠనం జరపబడింది. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా మా యొక్క దేవాలయం యందు, టెంపుల్ యందు చాలా యొక్క శ్రేష్టమైన పూజలు, శ్వాసనామ సంవత్సరము అంటే ఇది అనేది ఈ యొక్క అమ్మవారి ఆలయం నందు మాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా అంగరంగ వైభవంగా పూజలు జరిపించబడింది. ఈ యొక్క ఇంత మంచి పూజలు జరుపుకున్నటువంటి ఒక అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అదేవిధంగా ఈ ఛానల్ వారిపైన కూడా ఆ యొక్క లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇది న్యూ భరత్ నగర్ కాలనీ ఉప్పల్. ఈ న్యూ భరత్ నగర్ కాలనీ అనేది మామూలుగా 30 సంవత్సరాల కింద ఇక్కడ గడ్డి చేనులు అనేటివి ఉండే, వ్యవసాయ భూములు అవన్నీ. అయితే ఇక్కడ చిన్న గుడి ఉండే, అమ్మవారి గుడి, భూలక్ష్మి గుడి. అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా లేదు మాకు సరౌండింగ్లో. మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు, కాలనీ సభ్యులు అంతా కలిసి గత 2 ఏళ్ల కిందట ఈ గుడి నిర్మాణించుకోవాలని సంకల్పించుకున్నాము. ఇప్పటికీ మేము గుడి నిర్మించుకొని 1 year అవుతుంది. ఈ 1 year నుంచి మాకు ఈ గుడి కట్టినప్పటి నుంచి మా కాలనీలో చాలామంది పూజలు చేయడం కానీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ గుడిని దర్శించుకోవడం కానీ బాగా జరుగుతుంది. ఈ భూలక్ష్మి టెంపుల్ అనేది మన సిటీ సరౌండింగ్లో ఎక్కడా లేదు. మా న్యూ భరత్ నగర్ కాలనీలోనే గత 30 సంవత్సరాల కింద మామూలు చిన్న గుడి ఉండే. ఈ 1 year సంది ఈ గుడిని కట్టుకొని పూజలు చేయించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మొన్ననే వార్షికోత్సవం కూడా అయ్యింది. ఇక్కడ మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి వచ్చి మా గుడిని దర్శించుకోవడం జరుగుతుంటుంది. కావున మా గుడి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కాలనీ అసోసియేషన్ వాళ్ళు, కాలనీ సభ్యులు అందరం కలిసి ఈ గుడిని డెవలప్ చేసుకుంటున్నాం. కావున ఈ గుడి ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. నమః. శ్రీ న్యూ భరత్ నగర్ కాలనీలో ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా మా కమిటీ మెంబర్లు ఈరోజు కొత్త సంవత్సరం ఉదయమే స్వామి అమ్మవారికి అలంకరణ అండ్ అభిషేకం జరిగింది. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ఏంటంటే అమ్మవారికి అత్యంత దినమైన రోజు. అలాగే అందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతోటి ఈ కొత్త సంవత్సరము పాత సంవత్సరం సత్తు చెప్పేసి కొత్త సంవత్సరంలో కూడా అందరూ సుఖశాంతులతోటి ఆయుధ ఆరోగ్యాలు కలిగి ఉండాలని, ఆ అమ్మవారి కృపాకటాక్షం కలిగి ఉండాలని, ప్రజలు సుఖశాంతులతోటి ఆయుధ ఆరోగ్యాలు కలిగి ఉండాలని, తమ యొక్క వివిధ అంటే ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఆపదలు రాకుండా ఆ అమ్మవారి కటాక్షం కలిగి ఉండి శ్రీమన్నారాయణుడు ఆ విష్ణుమూర్తి యొక్క
పతి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అవతారమైనటువంటి ఆ అమ్మవారి దయ అందరి మీద కలిగి ఉండి ఈ కొత్త సంవత్సరము సుఖశాంతులతోటి పాడి పంట ధనము ఆయుధారోగ్యాలతో కలిసి ఉండి అందరూ కూడా అంతా కలిసిమెలిసి ఉండాలని అమ్మవారి కృపాకటాక్షం ఉండాలని ఈ భూలక్ష్మి మాత అమ్మవారి టెంపుల్ సాక్షిగా ఈ కమిటీ యొక్క సభ్యుల సాక్షిగా అందరూ కూడా సుఖశాంతి ఉండాలని లోకం సుఖినో భవంతు. సంవత్సరాది అంటే ఉగాది అంటే మన పంచాంగం ప్రకారము ఏ తిథులు ఏ నక్షత్రాలు బట్టి ఉంటుందంటే కొత్త సంవత్సరం మనం ఉగాది రోజు కొత్త పంచాంగం నిర్వహిస్తాం. ఎందుకు ఆ సమయంలో మన కొత్త పంచాంగం ప్రకారమే మనము ఈ ఉగాది చేసుకుంటాము. ఎలాగా అంటే ఈ ఉగాది ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళొచ్చే ఉగాది వరకు కలయికతోటే ఉంటుంది. ఏ విధంగా ఏ ముహూర్తాలు ఏ పెళ్ళిళ్ళు అనే నిర్ణయించేది ఈ కొత్త సంవత్సరమే. ఉగాది నుంచి ఉగాది వరకు నిర్ణయిస్తాం అన్నట్టు. ఈ కొత్త న్యూ ఇయర్ సంవత్సరం పనికి రాదు, అది ఆంగ్ల సంవత్సరం, మనకి అది కలిసి రాదు. కాబట్టి ఈ ఉగాది నుంచి ఉగాది వరకు కొత్త సంవత్సరం అని మనం అంటాం. తెలుగు సంవత్సరాది ఉగాది అనేది కొత్త కుండలు చేస్తారు. దాంట్లో 7 రుచులతోని తీపి, పులుపు, వగరు, చేదు, కారం అలా 6 రుచులతోని కలిపి కొత్త కుండలు చేసి దానికి చుట్టూ వేపాకులతో పెట్టి దాన్ని అలంకరించి దేవుని దగ్గర పెట్టి తాగుతారు అన్నమాట. తాగడం వల్ల మనకి మన జీవితంలో కష్ట సుఖాలు అయితే ఎట్లా ఉంటాయో, మనకి ఆంగ్ల సంవత్సరం న్యూ ఇయర్ అనేది December 31 కాదు, మనకి తెలుగు సంవత్సరం అనేది ఉగాది రోజు స్టార్ట్ అవుతుంది. కొత్త పంచాంగంతో అన్ని కొత్త వాటితో ఉగాదితోనే మనకి ఆరంభం అవుతుంది అన్నమాట. సో మన ఉగాది మనం ఫస్ట్ పండుగగా మనం గుర్తిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది. అందరికీ హ్యాపీ ఉగాది.